హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ మా చిన్నోడు బర్త్డే అని చెప్పాను కదా, నిన్నైతే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చాము. ఫస్ట్ చాలా ఏడిపించి చాక్లెట్స్ ఇచ్చి లాస్ట్లో గిఫ్ట్ అయితే ఇచ్చామన్నమాట. సెకండ్ గిఫ్ట్ కూడా నేను ప్యాక్ చేసి పెట్టాను. సో అది కూడా ఇద్దామని చెప్పేసి 2 గిఫ్ట్స్ అయితే ఇస్తాను అనమాట. ఒకటి ఎడ్యుకేషన్ పరంగా అండ్ ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని చెప్పేసి అదొకటి అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడైతే వాడు రెడీ అవ్వాల్సిన టైం వచ్చింది. మార్నింగ్ స్నానానికి అయితే వెళ్ళాడు వాడు. మేము కొంచెం ఎక్కువ హడావుడిగా చేసుకోకూడదు అనమాట, ఎందుకంటే మా ఏలూరులో జాతర ఉంది కాబట్టి. సో చాలా సింపుల్గా అయితే జరుపుకుందాం అనుకుంటున్నాం. బట్ ఈ బట్టలు అయితే జాతరకు ముందే తీసుకొని ఒకసారి అయితే వేసాను అనమాట. సో కొత్త బట్టలు కూడా వేయకూడదని ఇక్కడ వారి సాంప్రదాయం అని చెప్పలేను, అందరూ నమ్ముతారు. సో మేమెందుకు నమ్మకూడదని చెప్పేసి ఇంకా మేము కూడా దాన్ని ఫాలో అయిపోతున్నాము. సో ఈ డ్రెస్ అనమాట, ఇది వచ్చేసి సూట్ చాలా బాగుంది. కలర్ వచ్చేసి క్రేప్ కలరు అండ్ పైన ఈగలు ఉంటుంది కదా, అది వర్క్ వచ్చిందన్నమాట, చాలా బాగుంటుంది. సో ఈ డ్రెస్తో అయితే మా చిన్నోడిని అయితే రెడీ చేస్తున్నాను. వాడి సెకండ్ గిఫ్ట్ ఇచ్చే టైం అయిపోయిందనమాట. వాడి గిఫ్ట్ కోసం చాలా బాగా వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు ఇస్తారా, ఏం గిఫ్ట్ ఇస్తారా అని. యాక్చువల్లీ మా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి తెలిసి చూపించి ఇచ్చే కన్నా ఏదన్నా మనకు నచ్చింది వాళ్ళకి నచ్చేలాగా ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే వాళ్ళు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారనేది మా ఉద్దేశం అనమాట. సో అందుకని వాడిని తీసుకెళ్ళి కొనిపించకుండా మేమే ఈసారి మంచిగా సెలెక్ట్ చేసి వాడికైతే ఇస్తున్నాము. మనకి తెలుస్తుంది కదా వాళ్ళకి ఈ టైప్ అంటే కొంచెం ఇష్టపడుతున్నాడు అలా ఉంటుంది కదా. సో నాకు అలా అనిపించింది. సో అందుకనే నేను ఇవైతే సెలెక్ట్ చేసి ఇస్తున్నాను. సో చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడో, ఎప్పుడు ఇస్తాడా నా గిఫ్ట్ అని. సో ఫైనల్లీ మేమైతే గిఫ్ట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ మా హస్బెండ్ తీసుకొచ్చి గిఫ్ట్ ఇస్తున్నాడు. ఇంకా వీడు చూడండి ఓపెన్ చేయడానికి రెడీ అయిపోయాడు అన్నమాట. ఎక్కువ శాతం కిడ్స్కి కార్స్ అవన్నీ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. బట్ మా వాళ్ళు కార్ని దాటి వెళ్ళిపోయారన్నమాట. అంటే కార్లు అవన్నీ ఆడేశారు. ఇంకా డిఫరెంట్ టాయ్స్ కావాలి. ప్రతి బర్త్డేకి డిఫరెంట్గా సెలెక్ట్ చేస్తూ ఉంటాను వాళ్ళ కోసం. పెద్దోడిగా చిన్నోడిగా అలా సెలెక్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఫైనల్లీ బ్యాట్ బాల్ అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
ఇంకా ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ వీడియో మిస్ అయ్యింది. సో ఇంకా ఆ వీడియో అయితే పెట్టలేకపోతుందన్నమాట. టెంపుల్కి వెళ్ళి ఆ గంగానమ్మ వారికి అయితే దండం పెట్టుకున్నాను. మాకు జాతర జరుగుతుంది కదా, సో అందుకని ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకున్నాము. ఇంకా వాడి కోసం ఇంకేదైనా చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ హోటల్కి వెళ్దాం అనుకున్నామట. బట్ మా వారికి కొన్ని పనులు ఉండటం వల్ల హోటల్ మిస్ అయింది. కనీసం మూవీ కన్నా వెళ్దాం అనుకున్నాం. బట్ ఆ రోజే మా పెద్దోడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వాడేమో తర్వాత వెళ్దాం అమ్మా మనందరం కలిసి అని చెప్పాడు. సో అందుకే ఇంకేం చేద్దామని ఆలోచిస్తే మా వాడు అన్నాడు గేమ్ జోన్కి వెళ్తాను అని చెప్పాడన్నమాట. ఇక్కడ మాకు ఒక గేమ్ జోన్ ఉంది. ఒక 1 అవర్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తం అంటే ఒక యాక్టివిటీ టైప్గా అన్నీ ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్తానని చెప్పాడు. సో వాడి ఆనందం కోసం కేక్ కటింగ్ అవన్నీ ఏమీ లేవు కాబట్టి సో ఆ గేమ్ జోన్కి అయితే తీసుకువెళ్ళాము. అక్కడ ఒక గంట అయితే బాగా ఆడుకున్నాడు. మరి అక్కడ గేమ్ జోన్ వచ్చేసి ఇలా ఉంటుంది. అక్కడ ఇలా అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో వాడికి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు అన్నమాట. బట్ 1 అవర్కి వాడు అలసిపోయాడు. సో చాలే అని చెప్పేసి ఒక 1 అవర్ అయితే ఆడిపించాము. సో వాడికి చాలా హ్యాపీగా అనిపించింది. గిఫ్ట్స్ వచ్చినాయి, అండ్ కొత్త డ్రెస్ వేసుకున్నాడు అండ్ గేమ్ జోన్కి వెళ్ళాడు. బట్ కేక్ ఒకటే మిస్ అనమాట. సో అదొకటి కొంచెం ఫీలింగ్ ఉంది. బట్ పర్లేదు, నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా మళ్ళీ చేసుకుంటాడు. సో ఇదండి మా వాడి బర్త్డే స్పెషల్ వ్లాగ్ అనమాట. సో డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. అండ్ మేము త్వరలో ట్రిప్కి కూడా వెళ్తున్నాం. ఆ ట్రిప్ వీడియోస్ కూడా పెడతాను. వైజాగ్ వెళ్తాం అనమాట. సో ఆ ట్రిప్ వీడియోస్ కూడా నేను పెడతాను, డెఫినెట్గా చూసేయండి. ఎవరైనా వైజాగ్ వెళ్ళాలంటే అక్కడ ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఎలా వెళ్ళొచ్చు, ఏంటి అన్ని వివరాలు అయితే ఆ దాంట్లో చెప్తాను, చూడండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను గైస్. ఉంటాను మరి. బాయ్ బాయ్.